నమస్తే దోస్తులు. నేను ఈ పూల బతుకమ్మ ఎట్లా చేయాలనో చూపిస్తా. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. మేమైతే ఎర్లీ మార్నింగే పువ్వుకైతే వెళ్ళినాం అనమాట. పువ్వుకి వెళ్ళినప్పుడైతే అక్కడ మా ఊరోళ్ళు అందరూ పోతుంటారు కదా, మా వాళ్ళంతా చాలామంది అబ్బాయిలు అందరూ పోతుంటారు. ఇక్కడ పేరెంట్స్కి తీసుకొస్తుంటారు కదా. ఇది లేడీస్ పండుగ అనమాట బతుకమ్మ అంటే. మన అమ్మ వాళ్ళు పిల్లలు లేడీస్ అందరూ కలిసి సామూహికంగా ఒక దగ్గర బతుకమ్మలన్నీ పేర్చి ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈ పువ్వు దింపేటప్పుడు కూడా చాలా ఆనందంగా దింపుకొని ఉంటుంటారు అనమాట. అండ్ అలానే ఈ వీడియోలో మా వాళ్ళు పువ్వు దింపిన తర్వాత కూడా కొంచెం బతుకమ్మ అనేది ఆడిరు అనమాట అక్కడ. అండ్ ఆ వీడియోస్ అన్నీ నేను ఇందులో పెట్టానండి, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకన్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట వీళ్ళు ఆడుతున్నది. అప్పుడు టైం వచ్చి 6:30 ఆ టైం అవుతుంది అంతే. నమస్తే దోస్తులు. ఎంగిలి పూల బతుకమ్మ ఎట్లా చేయాలనో చూపిస్తా. పసుపు కుంకుమ వేసి ఆంజపాకులు పెట్టి తంగడి పువ్వు పెట్టి గుండు పువ్వు, ముత్యాల పువ్వు, బంతి పువ్వులు ఇవన్నీ పెట్టి బతుకమ్మ వేరుస్తా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడైతే అమ్మ బతుకమ్మ తయారు చేస్తుంది కదా, నేనైతే ఈ వీడియో షేర్ చేద్దామని అయితే మీతో అనుకుంటున్నాను. అండ్ చాలామందికి తెలియకుండొచ్చు, అంటే తెలంగాణ వాళ్ళకైతే బతుకమ్మ ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలుసు. ఓన్లీ తెలంగాణలోనే జరుపుకుంటారు కాబట్టి బతుకమ్మ పండుగ ఇది మా తెలంగాణ రాష్ట్ర పండుగ అన్నమాట. అండ్ ఇప్పుడు బతుకమ్మ ఎట్లా తయారయ్యానో చూపిస్తా. అండ్ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎట్లా చూపించు. చెప్పమ్మా, చెప్పుకుంటా చెయ్యి వాళ్ళందరికీ. పసుపు కుంకుమ వేయాలి. ఫస్ట్ ఒక మంచి ప్లేట్ తీసుకోర్రి, మీకు తగ్గట్టుగా ఉండే ప్లేట్. ఎంత ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం? ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ వేసి ఆకులు ఆంజపాకులు వేసి బతుకమ్మ వేసాలి. ఆకులు వేస్తుంది అనమాట. సొరకాయ ఆకులు మా తెలంగాణ భాషలో ఆనంకాయలు అంటాం కదా, ఇక్కడ సొరకాయలు అని కూడా పిలుస్తుంటారు. ఇది కొంచెం ఈక్వల్గా ఉండాలని అయితే అంతా మనకు బయటికి ఆకు కనబడొద్దని అమ్మ కట్ చేయమని చెప్తుంది. కట్ చేస్తున్నా నేను. కట్ చేయకున్నా కానీ మీరు చేయితో దించుకున్నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పువ్వు అంతా పొద్దున పోయి తీసుకొచ్చినాం అనమాట. అమ్మ నేను పోయి అయితే ఈ పువ్వుని దింపుకొని వచ్చినాం. ఈ పువ్వు అంతా ఏరియాలన్నమాట. పువ్వు అయితే ఇట్లా ఏరుకోవాలి. పువ్వు ఇట్లా ఏరుకొని బతుకమ్మ వేసాలి. ఫస్ట్ అయితే అమ్మ తంగడి పువ్వు పెడుతుంది అనమాట. మీ ఇంట్లో కూడా ఇట్లా హెల్ప్ అయితే చేయండి అమ్మ వాళ్ళకి. పాపం ఒక్కరే వేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఈ పువ్వు అంతా తీయాలి, రెక్కలు రెక్కలు ఉంటుంది, ఆ రెక్కలతో తీసి పెట్టాలన్నమాట. అట్లా ఏం ఫీల్ అవ్వకండి, మన వాళ్ళకే కదా మనం హెల్ప్ చేస్తుంది, పరాయి వాళ్ళకైతే ఏం కాదు కదా. ఇప్పుడు ఆ లోపల అయితే బొడ్డు వేస్తుంది అనమాట. ఎందుకు వేస్తున్నావు అది అట్లా? ఇది బొడ్డే గూడిపాలే. ఇదంతా పువ్వు వేసినాక బొడ్డ గూడిపి మళ్ళీ ఇంకా వేరే పువ్వు పెట్టుకోవాలి. అయితే ఏమంటారు, లోపల మనం ఏం పెట్టాం కదా, మొత్తం పువ్వుతో ఫిల్ చేయం కదా. సో మనకి ఏమంటారు, పువ్వులు అయితే అటు ఇటు పడిపోకుండా అనమాట, స్టిఫ్గా ఉండాలి. ఇవి పెట్టాలి, బొడ్డ గూడిపాలు. దీన్ని బొడ్డు అంటారంట లోపల ఉన్నదాన్ని. నెక్స్ట్ ఇంకా ఏం పువ్వు పెడతా? ఎర్రబంతి పూలు పెడతాం. ఎర్రబంతి పూలు అంట. పచ్చది ఎర్రది కాంబినేషన్ బాగుంటుంది కదా, అట్లా.
కేసి పువ్వేసి సందమామ ఒక్క జములాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జములాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జములాయ సందమామ ఇక పూజ చేయాలాయ సందమామ సింధూర కథాయ సందమామ బంతిపూలకు అమ్మ అయితే ఇంకో చీపురు పుల్లలు వచ్చింది అనమాట. ఇట్లా ఇవి నిలబడనీకి అని వీటికి లాస్ట్ కాడ లేదు కదా, కాడ లేని వాటికైతే ఇట్లా చీపురు పుల్లలు వచ్చింది. సో మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగడి పువ్వప్పునా గౌరమ్మ తంగడి కాయప్పునా గౌరమ్మ తంగడి చెట్టు మీద పాట సిలికాలాల సందప్ప గుడ్డలు అమ్మగిరి మేడలు నీళ్ళల్లా కనుగొంటిని గౌరమ్మ నీనో నిన్నోవైతి గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ బంతి పువ్వొప్పునే గౌరమ్మ బంతి కాయొప్పునే గౌరమ్మ బంతి చెట్టు మీద వాట సిలికాలాల పాట సిలికాలాల సందప్ప గుడ్డలు మమ్మగిరి మేడలు నీళ్ళల్లా కనుగొంటిని గౌరమ్మ నీ నోము నెన్నోమితి గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఆందెము కాయొప్పునే గౌరమ్మ ఆందెము పువ్వొప్పునే గౌరమ్మ ఆందెము చెట్టు మీద వాట సిలికాలాల పాట సిలికాలాల సందప్ప గుడ్డలు మమ్మగిరి మేడలు నీళ్ళల్లా కనుగొంటిని గౌరమ్మ నీ నోము నెన్నోమితి గౌరమ్మ ఇలా పెట్టనా ఆకు